ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్ ఏంటమ్మా? ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్. సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఎప్పుడు అబ్బాయిలనే తీసుకుంటాం కాబట్టి ఈసారి ఏంటి గర్ల్స్ని తీసుకుందాం, లేకపోతే పార్షాలిటీ అనుకుంటారు. ఓకే ఓకే, లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సరే తర్వాత తీసుకుందాం. ఓకే, ప్రియాంక. సో ప్రియాంక వాంట్స్ టు డూ ద బిజినెస్. గోల వేస్తే అర్థం కాదు, దయచేసి సైలెంట్గా ఉండండి. ప్రియాంక వాంట్స్ టు డూ ద బిజినెస్. ఆ బిజినెస్ కోసం ఏంటంటే రా మెటీరియల్ ఉన్నాయమ్మా. రా మెటీరియల్స్ ఏంటంటే గ్రేప్స్. ఏంటమ్మా? రా మెటీరియల్ గ్రేప్. మరి ఆబ్వియస్లీ రా మెటీరియల్ గ్రేప్స్ ఉన్నాయి కాబట్టి ఫినిష్డ్ కూడా ఏమవుతుందో చెప్పండి? అందరు వైన్. అసలు స్పాయిల్డ్ గ్రేప్ జ్యూస్ అయ్యే ఛాన్స్ లేదా అసలు? డైరెక్ట్ వైన్ అయినా ఇంకా. సరే, ఇంకా మీరు చెప్తున్నారు కాబట్టి ఫీల్ అవుతారు కాబట్టి లెట్ us టేక్ ఫినిష్డ్ గుడ్ ఏంటమ్మా? వైన్. ఆ ఫినిష్డ్ గుడ్ కోసం రా మెటీరియల్ ఏం కావాలి? గ్రేప్. అంటే గ్రేప్స్ ని పర్చేస్ చేయాలి అంటే దట్ ఈస్ అ పర్చేస్ కాస్ట్, అండ్ దాంతో పాటు లేబర్ ఎక్స్పెన్సెస్ కావాలి, యాజ్ వెల్ యాజ్ ఓవర్ హెడ్. దీస్ ఆర్ ఆల్ ద డే టు డే ఎక్స్పెన్సెస్. అవునా కదా? ఎస్. అంటే ఓవరాల్ గా ఎంత ఎక్స్పెన్సెస్ కావాలంటే లెట్ us సే 10 lakh rupees అనుకుందాం. ఎంతమ్మా? 10 lakhs. అంటే మెటీరియల్ కావచ్చు, లేబర్ కావచ్చు, ఓవర్ హెడ్ కావచ్చు. ఎంత ఎక్స్పెన్సెస్ కావాలి? 10 lakh rupees కావాలి. సో 10 lakh rupees అనేది ఏం చేసిందంటే బారో చేశారు. ఎవరు? ప్రియాంక్. మరి ఈ రోజు 10 lakh rupees బారో చేసి 10 lakh rupees పెట్టి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజే 10 lakh rupees రిటర్న్ వస్తాయా? నో. బికాజ్ ఈ రోజు ఉన్న 10 lakhs లో సమ్ అమౌంట్ తీసుకెళ్లి గ్రేప్స్ ని పర్చేస్ చేస్తే ఫర్ సర్టెన్ పీరియడ్ ద ఇన్వెస్ట్మెంట్ విల్ బి బ్లాక్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రా మెటీరియల్. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. రా మెటీరియల్ లాగా ఒక 30 days బ్లాక్ అవుతుంది అనుకుందాం. ఎన్ని డేస్ అమ్మా? 30 days. లెట్ us టేక్ ఎన్ అనదర్ ఎగ్జాంపుల్. ప్యారలల్ గా మన మొగల్స్ ప్యారడైజ్ ఉందా లేదా? ఎస్. వాళ్ళ ఫినిష్డ్ కూడా ఏంటమ్మా? బిర్యానీ. రా మెటీరియల్ ఏంటమ్మా? రైస్. ఈ రోజు ఎంత రైస్ కావాలో తెలుసుకుని ఈ రోజు మార్కెట్కి వెళ్ళి పర్చేస్ చేసి తెచ్చుకుంటారా? ఆర్ ఎల్స్ 1 month ఆర్ ఎల్స్ 1 week కావాల్సిన స్టాక్ మెయింటైన్ చేస్తారా? స్టాక్. అంటే స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు అంటే లెట్ us సే 1 month స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఒక రా మెటీరియల్ లో అమౌంట్ అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది 1 month బ్లాక్ అవుతుందా లేదా? ఎస్. అంటే అలాగే ఇక్కడ రా మెటీరియల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రేప్స్ లో ఎన్ని డేస్ అమౌంట్ బ్లాక్ అవుతుందమ్మా? 30 days. 30 days తర్వాత అయినా అమౌంట్ అనేది మనకి రిటర్న్ వచ్చేస్తుంది అంటే నో సార్. ఆఫ్టర్ 30 days ఇట్ హ్యాస్ టు బి సెంట్ ఇన్ టు ద ప్రొడక్షన్. ఎందులోకి సెండ్ చేయాలమ్మా? ప్రొడక్షన్. మరి ప్రొడక్షన్ లోకి సెండ్ చేస్తే టెల్ మీ వన్ థింగ్, ఈ రోజు ప్రొడక్షన్ లోకి సెండ్ చేస్తే ఈ రోజే ఫినిష్డ్ కూడా అయిపోవాలని రూల్ ఏమైనా ఉందా? నో. ఆ ప్రొడక్షన్ మేబీ 1 day అవ్వచ్చు, ఆ ప్రొడక్షన్ 30 days అవ్వచ్చు, 60 days అవ్వచ్చు. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ప్రొడక్షన్ టైం పీరియడ్ ఈజ్ 60 days అనుకుందాం. ప్రొడక్షన్ టైం పీరియడ్ ఎంతమ్మా? 60 days. అంటే దేర్ అవర్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ బ్లాక్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనొచ్చా లేదా? ఎస్. అంటే ఫస్ట్ కేసులో మన రా మెటీరియల్ లాగా ఎన్ని డేస్ బ్లాక్ అయిందమ్మా? 30 days. And after raw material our investment is not realized sir, and again for the next 60 days it will be blocked in the form of a work in progress. Sir okay fine, anta baane undi. 60 days ending lo finished good la vastadi correct. Vachina finished good ade roju sale avvali ani rule evan unda? No. And again our investment has to be blocked in the form of a finished good. Let us say finished good laga oka 20 days అనుకుందాం. ఎన్ని డేస్ అమ్మా? 20 days. అర్థమవుతుందా? సపోజ్ బిర్యానీ కేసులో అనుకోండి, ఈ రోజు అది ఫినిష్డ్ కూడా అయితే ఆబ్వియస్లీ ఏంటి ఈ రోజు మనం సేల్ చేస్తాం, లేకపోతే ఏంటి వేస్ట్ అవుతుంది. బట్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఆర్ ఎల్స్ మీకు నచ్చిన వైన్ కేసులో ఈ రోజు ఫినిష్డ్ కూడా అయితే ఈ రోజే కస్టమర్స్ పర్చేస్ చేయాలని రూల్ ఏమైనా ఉందా? నో. Until the customer purchase that finished good, we have to hold that finished good in the warehouse. And that meaning endamma, our investment will be blocked in the form of a finished good until it is sold to the customer. అంటే ఇక్కడ 20 days వరకు ఫినిష్డ్ గుడ్ లాగా మన ఇన్వెస్ట్మెంట్ అనేది బ్లాక్ అవుతుందా లేదా? ఎస్. సో ఇక్కడ వరకు మనం చెప్పుకున్న సోది ఏంటి సార్ అంటే ఈ రోజు 10 lakh rupees ఇన్వెస్ట్ చేస్తే డజంట్ మీన్ దట్ ద 10 lakhs విల్ బి రియలైజ్డ్ టుడే ఇట్ సెల్ఫ్. బికాస్ 10 lakhs పెట్టి నువ్వు రా మెటీరియల్ పర్చేస్ చేసావు అంటే ఇన్ ఆర్ ఎగ్జాంపుల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి బ్లాక్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రా మెటీరియల్ ఫర్ ద నెక్స్ట్ 30 days.
మరి 30 days తర్వాత అయినా రియలైజ్ అయిపోతామంటే నో సార్, ఆఫ్టర్ 30 days it happens to be sent into the production, and there our investment will be blocked in the form of a work in progress for the next 60 days. మరి తర్వాత అయినా రియలైజ్ అయిపోతామంటే మే ఆర్ మే నాట్ కస్టమర్ ఇమీడియట్లీ పర్చేస్ చేస్తే ఓకే, లేకపోతే ఆర్ సేమ్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి బ్లాక్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ఫినిష్డ్ గుడ్ ఫర్ ద నెక్స్ట్ 20 days. సరే ఓకే ఫైన్ సార్, 20 days వరకు వెయిట్ చేసాం. 20 days తర్వాత ఏం చేసామమ్మా పద్ధతిగా సేల్ చేసాం అనుకుందాం. మరి సేల్ చేసిన తర్వాత అయినా ఇమీడియట్లీ క్యాష్ రియలైజ్ అవుతామా అంటే మే ఆర్ మే నాట్. సపోజ్ అమేర్ ఆర్ ఎల్స్ మనోజ్ లాంటి కస్టమర్స్ అయితే ఏం చేస్తారు, పద్ధతిగా ఆ రోజే అమౌంట్ పే చేస్తారు. నథింగ్ ఏంటి, క్యాష్ సేల్స్. అంటే నువ్వు ఏ రోజైతే ఫినిష్డ్ గుడ్ని సేల్ చేస్తున్నావో, ఎప్పుడు సేల్ చేస్తున్నావు, 20 days ఎండింగ్ నువ్వు ఏ రోజు సేల్ చేస్తే ఆ రోజే క్యాష్ వచ్చేస్తుందా లేదా? ఎస్. ఏ కేసులో, గుడ్ బాయ్స్ కేసులో ఏ సేల్స్ అది, క్యాష్ సేల్స్. బట్ కొంతమంది ఉంటారు, కొంతమంది ఏం చెప్తారు, ప్రియాంక దగ్గరికి వచ్చి అక్క జర చూడరాదే 20 days తర్వాత పే చేస్తామని చెప్పారు ఎగ్జాంపుల్. ఓకేనా? అంటే నథింగ్ అంటే ఈ రోజు సేల్ అయితే అమౌంట్ ఎప్పుడు వస్తుందమ్మా ప్రియాంకకి, ఆఫ్టర్ 20 days. ఎప్పుడమ్మా, ఆఫ్టర్ 20 days. అంటే అక్కడ అమౌంట్ అనేది బ్లాక్ అవుతుందా లేదా? ఎస్. ఎందుకు బ్లాక్ అవుతుందమ్మా? క్రెడిట్ సేల్స్. ఎవరి పాకెట్లో బ్లాక్ అవుతుంది? డెటార్స్ పాకెట్లో. ఎవరి పాకెట్లో? డెటార్. అంటే there the amount will be blocked in the form of a debtors. Let us take an example. We have provided a credit of 30 days అనుకుందాం. ఎన్ని డేస్ అమ్మా? 30 days. అంటే ఇన్ కేస్ ఆఫ్ అ క్రెడిట్ సేల్స్, ఈ రోజు సేల్స్ అయినా అమౌంట్ ఎప్పుడు వస్తుందమ్మా? ఆఫ్టర్ 30 days. అంటే 30 days వరకు ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయిందా లేదా? ఎస్. మరి ఎప్పుడైతే డెటార్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందో క్రెడిటార్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందా లేదా? ఎస్. లెట్ us టేక్ an example. క్రెడిట్ పీరియడ్ allowed బై క్రెడిటార్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 days అనుకుందాం. ఎన్ని డేస్ అమ్మా? 10 days. అంటే మనము కస్టమర్స్కి అలౌ చేసే టైం పీరియడ్ ఎంత? 30 days. మనకి సప్లయర్ అలౌ చేసిన టైం ఎంత? 10 days. అంటే దీని మీనింగ్ ఏంటి సార్ అంటే, మీరు ఈ రోజు రా మెటీరియల్ పర్చేస్ చేసినా కానీ ఈ రోజే పే చేయాల్సిన అవసరం ఉందా సప్లయర్కి? ఆఫ్టర్ 10 days పే చేస్తారా? ఆఫ్టర్ 10 days. అంటే రా మెటీరియల్ మనం హోల్డ్ చేస్తున్నా కానీ ఫస్ట్ 10 daysకి మనం ఏమన్నా అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉందా? నో. అంటే ఫస్ట్ 10 daysకి అమౌంట్ ఏమన్నా బ్లాక్ అవుతుందా? నో. సో దట్స్ వై కెన్ ఐ సబ్స్ట్రాక్ట్ దీస్ 10 days ఫ్రమ్ ద అబౌవ్ 30 days సార్? ఎస్. బికాస్ స్టార్టింగ్ డే రా మెటీరియల్ వచ్చినా కానీ నువ్వు అమౌంట్ ఎప్పుడు పే చేస్తావు సప్లయర్కి? ఆఫ్టర్ 10 days. అంటే ఫస్ట్ 10 daysకి నీకేమన్నా ఇన్వెస్ట్మెంట్ అనేది బ్లాక్ అవుతుందా? నో సార్. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు బ్లాక్ అవుతుంది? ఎండ్ ఆఫ్ ద 10th day, అంటే 11th day నుంచి. అంటే టెక్నికల్గా చూసుకుంటే రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్లో 30 days హోల్డ్ చేసినా కానీ దానిలో అమౌంట్ బ్లాక్ అయ్యేది 30 days కాదు సార్. 30 - 10 days ఎన్ని డేస్ అమ్మా? 20 days. ఎన్ని డేస్ అమ్మా? 20 days. సమజ్ మే అరే? ఎస్. అంటే ఓవరాల్గా మన ఇన్వెస్ట్మెంట్ ఎన్ని డేస్ బ్లాక్ అయింది అంటే పద్ధతిగా చెప్పుకుంటే ఫస్ట్ రా మెటీరియల్ ఎన్నమ్మా? 30 days ప్లస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎన్ని డేస్ అమ్మా? 60 days. బట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్తో స్టోరీ ఎండ్ అవుతుందా? నో సార్. ప్లస్ ఏం చేయాలి? ఫినిష్డ్ గుడ్ హౌ మెనీ డేస్? 20 days. అండ్ అగైన్ పోనీ ఫినిష్డ్ గుడ్ స్టోర్ అయిన తర్వాత అయినా ఇమీడియట్లీ అమౌంట్ వస్తుందా అంటే నో, ఇట్ హాస్ బీన్ బ్లాక్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెటార్స్. సో ప్లస్ ఏం చేయాలమ్మా? డి ప్లస్ 30 days. బట్ లాస్ట్లో ఒక చిన్న సోది చెప్పుకున్నది ఏంటమ్మా? క్రెడిట్ పీరియడ్ అలౌడ్ బై ద క్రెడిటార్స్. బట్ అది ప్లస్ చేస్తున్నామా మైనస్ చేస్తున్నామా? మైనస్. అంటే డి మైనస్ క్రెడిట్ పీరియడ్ అలౌడ్ బై ద సప్లయర్ మైనస్ 10 days. దట్ ఈస్ ఈక్వల్స్ టు 30 days ప్లస్ 60 ప్లస్ 20 ప్లస్ 30 మైనస్ 10 days. కిतना आएगा? 130 days. అంటే నువ్వు ఈ రోజు అమౌంట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎంత? 10 lakhs. అది మళ్ళీ మనకి క్యాష్ లాగా కన్వర్ట్ అవ్వాలి అంటే ఎన్ని డేస్ వెయిట్ చేయాలమ్మా? 130 days. ఎన్ని డేస్ అమ్మా? 130 days. కావాలంటే చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ కేసులో 30 days అనుకున్నామా? 20 days? 20 days. అంటే ఏం చేసామమ్మా ఇక్కడ? రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్ మైనస్ క్రెడిట్ పీరియడ్. ఇక్కడ కూడా అదేనా కాదా మనం చేసింది? ఎస్.
బట్ డైరెక్ట్గా మైనస్ చేయట్లేదు, లాస్ట్లో మైనస్ చేస్తున్నాం. అల్టిమేట్లీ కాన్సెప్ట్స్ ఏమా కాదా? ఎస్. సో అల్టిమేట్లీ మనం ఈ రోజు క్యాష్ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ మళ్ళీ మనకి క్యాష్లా కన్వర్ట్ అవ్వాలి అంటే ఎన్ని డేస్ మనం వెయిట్ చేయాలి? 130 days. ఆ 130 daysనే విల్ కాల్ ఇట్ యాజ్ ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్. ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్. లాజిక్ అర్థమైందా? ఎస్. అండ్ అగైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 130th day క్యాష్ మళ్ళీ రిటర్న్ వచ్చాయా లేదా? ఎస్. మళ్ళీ ఏం చేస్తామమ్మా? బిజినెస్. మళ్ళీ ఆ అమౌంట్ ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ 130 days. అలా 130 days కి వి విల్ బి గెటింగ్ అ క్యాష్. సో ఈ పీరియడ్ నే విల్ కాల్ ఇట్ యాజ్ ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్. సమझ में आया? ఎస్. సో చూడకుండా చెప్పండి అమ్మా. ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్ ఇజ్ ఈక్వల్స్ టు కాన్సెప్చువల్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఎలాగా? ఆర్. సో రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్. ఆర్ అంటే ఏంటమ్మా? రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్ ప్లస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కన్వర్షన్ పీరియడ్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కన్వర్షన్. బికాస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎలా కన్వర్ట్ అవ్వాలి? ఫినిష్డ్ గుడ్. అలా కన్వర్ట్ అయ్యే టైం పీరియడ్ ని విల్ కాల్ ఇట్ యాజ్ ప్రొడక్షన్ పీరియడ్. ఎన్ని డేస్ అమ్మా ఇక్కడ? 60 days. మరి అయిపోయిన తర్వాత ఎఫ్ అంటే ఏంటమ్మా? ఫినిష్డ్ గుడ్ స్టోరేజ్ పీరియడ్. మరి ఫినిష్డ్ గుడ్ ని స్టోరేజ్ చేయాలా లేదా? ఎస్. అంటిల్ ఇట్ రీచెస్ ద హార్ట్ ఆఫ్ ద కస్టమర్. సో కస్టమర్ ని రీచ్ అయ్యేంత వరకు, హార్ట్ నా హ్యాండ్స్ నా? హ్యాండ్స్. సో ప్లస్ ఏం చేయాలి? ఫినిష్డ్ గుడ్ స్టోరేజ్ పీరియడ్. బట్ కస్టమర్ మనసుని రీచ్ అయినా కానీ వాడు అమౌంట్ ఇమీడియట్లీ పే చేస్తే మంచోడు అవుతుంది క్యాష్ సేల్స్. లేదు అంటే ఏంటమ్మా? క్రెడిట్ సేల్స్. ప్లస్ ఏం చేయాలి అక్కడ? అగైన్ అమౌంట్ ఈస్ బ్లాక్డ్. ప్లస్ డి డెటార్స్ కలెక్షన్ పీరియడ్ మైనస్ క్రెడిట్ పీరియడ్ అలౌడ్ బై ద క్రెడిట్ సప్లయర్స్ ఆర్ ఎల్స్ క్రెడిటర్. సో సింపుల్ గా చెప్పాలంటే ఆర్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ ఎఫ్ ప్లస్ డి మైనస్ సి. సో టిల్ నో పర్ఫెక్టా? ఎస్. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇండివిజువల్లీ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద ఆర్, వాట్ ఈస్ డబ్ల్యూ, వాట్ ఈస్ ఎఫ్, వాట్ ఈస్ డి అండ్ వాట్ ఈస్ సి. దానిలో ఫస్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆర్ అంటే ఏంటమ్మా? రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్. మరి రా మెటీరియల్ ని స్టోర్ చేయాలా లేదా? ఎస్. ఆ పీరియడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అనేది ఇప్పుడు చూద్దాం. సో లెట్ us టేక్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అమ్మాయిల కంటే ఏంటి జనరల్ గా చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ నేమ్. సరే డిఫరెంట్ నేమ్. ప్రవళిక. ఓకే, నీ నేమ్ ప్రవళిక, ప్రియాంక. ఓకే, సో ప్రవళిక. సో ప్రవళికకి చాక్లెట్స్ అంటే ఇష్టం అనుకుందామమ్మా. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. మరి చాక్లెట్స్ డైలీ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి డైలీ వెళ్ళి మన జనరల్ స్టోర్స్కి వెళ్ళి చాక్లెట్స్ పర్చేస్ చేయాలనుకుంటుందా? స్టాక్ మెయింటైన్ చేయాలనుకుంటుందమ్మా? స్టాక్. సో లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. షీ ఈజ్ హ్యావింగ్ అ చాక్లెట్స్ స్టాక్. విచ్ స్టాక్ అమ్మా? చాక్లెట్ స్టాక్. 1000 చాక్లెట్స్ ఉన్నాయి. ఎన్ని చాక్లెట్స్ అమ్మా? 1000. మరి ఆ 1000 చాక్లెట్స్ అనేది పక్కనున్న ఫ్రెండ్స్ లేపేయకుండా తస్కరించకుండా ఉండడానికి వాటిని స్టోర్ చేయాలా లేదా? ఎస్. స్టోర్ చేయాలా లేదా? ఎస్. మరి ఎన్ని డేస్ స్టోర్ చేయాలో చూద్దాం. లెట్ us సే చాక్లెట్స్ కన్జ్యూమ్డ్ పర్ డే ఇస్ ఈక్వల్స్ టు జస్ట్ 50 చాక్లెట్స్ పర్ డే సార్. ఎన్ని చాక్లెట్స్ సార్? 50 చాక్లెట్స్ పర్ డే. ఇప్పుడు తన దగ్గర స్టాక్ ఎంత ఉందో చెప్పండి. ప్రియాంక దగ్గర 1000. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎన్ని చాక్లెట్స్ కన్జ్యూమ్ చేస్తామా? 50 చాక్. అంటే పక్కనున్న ఫ్రెండ్స్ ఆ చాక్లెట్స్ లేపేయకుండా ఎన్ని డేస్ స్టోర్ చేయాలో చెప్పండి. క్వశ్చన్ అర్థమైందా? స్టాక్ ఎంతమ్మా? 1000 చాక్లెట్సా కాదా? ఎస్. ఆ 1000 చాక్లెట్స్ ఎన్ని డేస్ స్టోర్ చేయాలి అనేది నా క్వశ్చన్. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కన్సంప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా? చాక్లెట్స్ కన్జ్యూమ్డ్ పర్ డే. ఏం కన్జ్యూమ్డ్ అమ్మా? చాక్లెట్స్ కన్జ్యూమ్డ్ పర్ డే. ఎన్ని చాక్లెట్స్? జస్ట్ 50 చాక్లెట్స్ పర్. అలా 50 చాక్లెట్స్ పర్ డే కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఎన్ని డేస్ ఈ చాక్లెట్స్ ని స్టోర్ చేయాలో చెప్పండి. 20 డేసా? సురేష్ కరెక్టా? 20 డేస్ కరెక్టా? 90యా? ఓకేనా? ఎన్ని డేస్ అమ్మా? 20 days. అబ్సల్యూట్లీ రైట్. బికాస్ 1000 చాక్లెట్స్ ఉన్నాయా లేదా? ఎస్. సో 1000 డివైడెడ్ బై ఈచ్ డే ఎన్ని చాక్లెట్స్ అమ్మా? 50 చాక్.
అలా 50-50 కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్తే ఎన్ని డేస్ స్టోర్ చేయాల్సి వస్తుందమ్మా? 20 days. అంటే కెన్ వీ కాల్ ఇట్ యాజ్ అ చాక్లెట్స్ స్టోరేజ్ పీరియడ్ ఈజ్ 20 days? ఎస్, బికాస్ 20 days ఎండింగ్ ఎనీ హావ్ ఏమైపోతాయమ్మా? 0. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది చాక్లెట్స్ గురించి కాదు సార్, రా మెటీరియల్ గురించి. దేని గురించి అమ్మా? రా మెటీరియల్. సో దట్స్ వై చాక్లెట్స్ స్టాక్ కాదు సార్, న్యూమరేటర్ లో మనం తీసుకోవాల్సింది రా మెటీరియల్ స్టాక్. రా మెటీరియల్ స్టాక్ బికాస్ 1000 అంటే ఏం తీసుకున్నారు? చాక్లెట్స్ సార్. బట్ ఇక్కడ చాక్లెట్స్ కాదు, మనం డిస్కస్ చేసుకునేది ఏంటి? రా మెటీరియల్. సో రా మెటీరియల్ స్టాక్ డివైడెడ్ బై 50 అంటే ఏంటమ్మా? చాక్లెట్స్ కన్జ్యూమ్డ్ పర్ డే. బట్ మనం డిస్కస్ చేసుకున్న చాక్లెట్స్ కేసా, రా మెటీరియల్ కేసా? రా మెటీరియల్. సో దట్స్ వై డినామినేటర్లో ఏం రావాలమ్మా? రా మెటీరియల్ కన్జంప్షన్ పర్ డే. రా మెటీరియల్ కన్జంప్షన్ పర్ డే. ఇప్పుడు చెప్పండి అమ్మా, నేనేం చెప్పలే ఈ ఫార్ములా, మీరే చెప్పారు. ఏం చెప్పారు? 1000 డివైడెడ్ బై 50. నేను చెప్పానా మీరు చెప్పారా? మీరే చెప్పారు. 1000 ఎలా వచ్చిందమ్మా? చాక్లెట్స్ స్టాక్. చాక్లెట్స్ స్టాక్ డినామినేటర్ లో 50 ఎలాగమ్మా? చాక్లెట్స్ కన్జంప్షన్ పర్ డే. బట్ మనం డిస్కస్ చేసుకునేది చాక్లెట్స్ స్టోరేజ్ పీరియడ్ కాదు సార్, రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్. సో దట్స్ వై రా మెటీరియల్ స్టాక్ డివైడెడ్ బై రా మెటీరియల్ కన్జంప్షన్ పర్ డే. రా మెటీరియల్ కన్జంప్షన్ పర్ డే, దెన్ విల్ గెట్ రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్. బట్ టెల్ మీ వన్ థింగ్, ఆ స్టాక్ 1000 రూపీస్, 1000 చాక్లెట్స్ అంటున్నాం కదా, ఎప్పుడు 1000 చాక్లెట్స్ ఉండాలని రూల్ ఏమైనా ఉందా? అన్నో. ఒకసారి 900 స్టాక్ మెయింటైన్ చేయొచ్చు, ఒకసారి 800 మెయింటైన్ చేయొచ్చు, ఒకసారి 1100 మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి సింప్లీ వి విల్ కన్సిడర్ యావరేజ్ రా మెటీరియల్ స్టాక్. బికాస్ ఎప్పుడు 1000 మెయింటైన్ చేస్తే నో ప్రాబ్లం సార్, విల్ టేక్ 1000 స్టాక్. బట్ సమ్ టైమ్స్ ఏంటి, ఓపెనింగ్ స్టాక్ మేబీ 900 ఉండొచ్చు, 800 ఉండొచ్చు, 1100, 1200 ఏదైనా ఉండొచ్చు. కాబట్టి సింప్లీ వి విల్ కన్సిడర్ యావరేజ్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2 విల్ గెట్ యావరేజ్ రా మెటీరియల్ స్టాక్ డివైడెడ్ బై రా మెటీరియల్ కన్జంప్షన్ పర్ డే. సో టిల్ నో మనం డిస్కస్ చేసుకుంది ఏంటి? ఫస్ట్ ఫార్ములా ఏంటమ్మా? రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్. సో రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్స్, చెప్పండి చూడకుండా, యావరేజ్ రా మెటీరియల్ స్టాక్ డివైడెడ్ బై రా మెటీరియల్ కన్జంప్షన్ పర్ డే. అలాగే డబ్ల్యూకి ఫార్ములా ఏమవుతుందో అనలైజ్ చేయండి. సరే, డబ్ల్యూ అంటే ఏంటమ్మా? సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కన్వర్షన్ పీరియడ్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కన్వర్షన్. సో మరి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కన్వర్షన్ పీరియడ్ ఎంత అనగానే చాలా కాన్ఫిడెంట్ గా న్యూమరేటర్ చెప్పారు. ఏంటమ్మా అది? యావరేజ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టాక్. బికాజ్ ఈ కేసులో మనం మెల్లమెల్లగా కన్జ్యూమ్ అవ్వాల్సింది ఏంటి? అక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇక్కడ వరకు బాగానే ఉంది, యావరేజ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టాక్ డివైడెడ్ బై ఇక్కడ స్ట్రక్ అయ్యారు. రైటా రాంగా? ఎస్. ఇప్పుడు నేను అడిగే సింపుల్ క్వశ్చన్ ఏమంటే, నార్మల్లీ ఏ గూడైనా కానీ ఎన్ని డేస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉండాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందో చెప్పండి. ఫినిష్డ్ కూడా. ఎక్సలెంట్. ఏంటమ్మా అది? కన్వర్షన్ అంటే ఏంటి? నథింగ్ బట్ ప్రొడక్షన్, అంతేనా? అంటే నథింగ్ బట్ లెట్ us take an example sir, beautiful example. Suppose work in progress లో we are having 20,000 units అనుకుందాం. ఏనమ్మా? 20,000 units. అంటే యూనిట్స్ బ్లాక్డ్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత? 20,000 units. దట్ విల్ బి ద వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టాక్. మన స్పీడ్ ఆఫ్ ప్రొడక్షన్ చూసుకుంటే వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ 100 యూనిట్స్ పర్ డే అనుకుందాం. 100 యూనిట్స్ పర్ డే, దట్ ఈస్ ద ప్రొడక్షన్ పర్ డే. రైట్ ఆర్ రాంగ్? ఎస్. అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్న స్టాక్ ఎంత సార్ అంటే 20,000 యూనిట్స్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతామమ్మా మనం? ప్రొడక్షన్ పర్ డే ఈజ్ ఈక్వల్స్ టు 100 యూనిట్స్ పర్ డే. అంటే నువ్వు డేకి 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతావు. కాబట్టి ఉన్న 20,000 యూనిట్స్ మొత్తం కూడా ఫినిష్డ్ గుడ్ లాగా కన్వర్ట్ అవ్వాలి అంటే ఎన్ని డేస్ వరకు వెయిట్ చేయాలమ్మా మనం? 200 డేస్. బికాస్ మొత్తం కూడా ఎంత స్టాక్ కనిపిస్తుంది మన కంటికి? ఫ్యాక్టరీలో 20,000 యూనిట్స్ స్టాక్ సార్. బట్ 20,000 యూనిట్స్ ఈ రోజే ఫినిష్డ్ కూడా అయిపోతే, ఈ రోజే ప్రొడక్షన్ అయిపోతే మన ప్రాబ్లమే లేదు సార్. దెర్ విల్ బి నో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కన్వర్షన్ పీరియడ్. అర్థమవుతుందా? మొత్తం 1 డేలో కంప్లీట్ అయిపోతుంది.
బట్ డేకి మనం చేసే ప్రొడక్షన్ ఎంత సార్? మన స్పీడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అంటే జస్ట్ 100 యూనిట్స్ పర్ డే. మరి టోటల్ 20,000 యూనిట్స్ మొత్తం కూడా కన్వర్ట్ అయిపోయి ఫినిష్డ్ కూడా అవ్వాలి అంటే ఎన్ని డేస్ వరకు మెయింటైన్ చేయాలమ్మా? 200. అంటే కెన్ ఐ కంక్లూడ్ దట్ రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద రా మెటీరియల్ కన్జంప్షన్? ఎస్, బికాస్ స్పీడ్ ఆఫ్ కన్జంప్షన్. సో త్వరగా కన్జ్యూమ్ చేస్తే వీ హ్యావ్ టు మెయింటైన్ అ లెస్సర్ స్టోరేజ్ పీరియడ్. అండ్ కమింగ్ టు ద డబ్ల్యూ అంటే ఏంటమ్మా? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కన్వర్షన్ పీరియడ్. అది దేని మీద డిపెండ్ అయ్యి ఉందమ్మా? ప్రొడక్షన్ పర్ డే. దేని మీద డిపెండ్ అయ్యి ఉందమ్మా? ప్రొడక్షన్ పర్ డే. సో దట్ ఈస్ ద రీజన్ న్యూమరేటర్లో మీరు చెప్పింది కరెక్టే. ఏంటమ్మా? యావరేజ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టాక్. బట్ జనరల్గా యావరేజ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టాక్ అంటే యూనిట్స్ కాదు, మనం కన్సిడర్ చేసుకునేది వాల్యూ. అంటే నథింగ్ బట్ ఏంటి? కాస్ట్ ఆఫ్ స్టాక్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కరెక్టే, బట్ యూనిట్స్లో కాదు. యూనిట్స్ ఇంటూ వాల్యూ విల్ గెట్ కాస్ట్ ఆఫ్ స్టాక్ డివైడెడ్ బై ఇందాక ఏం తీసుకున్నాం? ప్రొడక్షన్ పర్ డే. బట్ జనరల్గా మనం తీసుకునేది యూనిట్స్ కాదు సార్. ఇక్కడ కూడా మనం కన్సిడర్ చేసుకునేది ఏంటి? వాల్యూ. వాల్యూ ఇన్ ద సెన్స్ ఏంటి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ డే. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ డే. లాజిక్ అర్థమవుతుందా? ఎస్, బికాస్ రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? కన్సంప్షన్. బట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కన్వర్షన్ పీరియడ్ ఎన్ని డేస్ అలా మనం కన్వర్ట్ చేసుకుంటే వెళ్ళాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ప్రొడక్షన్. సో దట్స్ వై డినామినేటర్లో మనం ఏం కన్సిడర్ చేసుకున్నాం? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ డే. సో టిల్లో మనం ఎన్ని ఫార్ములాస్ డిస్కస్ చేసుకున్నాం? ట్యూ ఫార్మ్. చెప్పండి, ఆర్ అంటే ఏంటి? రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్. రా మెటీరియల్ కన్వర్ట్ స్టోరేజా? స్టోరేజ్ పీరియడ్. చెప్పండి న్యూమరేటర్లో ఏమొస్తుంది? is raw material stock divided by raw material consumption per day. ఎక్కడ బట్టి కొట్టదో అది ఎన్ని డేస్ స్టోర్ చెయ్యాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? కన్సంప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ టెల్లింగ్ సార్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందమ్మా? ప్రొడక్షన్. సో దట్స్ వై ఎన్ని డేస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లా ఉండాలి, ఫ్యాక్టరీలో ఉండాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? బేస్డ్ ఆన్ స్పీడ్ ఆఫ్ ప్రొడక్షన్. And can we conclude that work in progress is purely dependent on the production, sir? Yes. So that's why work in progress conversion period is equals to average work in progress stock divided by cost of production per day. Cost of production per day. అలాగే నెక్స్ట్ లాజిక్ మీరే చెప్పండి. ఎన్ని డేస్ ఫినిష్డ్ గూడ్ లాగా మెయింటైన్ చెయ్యాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? సేల్సా? అంతేనా? అంతేనా సురేష్? సేల్స్ మీదేనా? ఒకవేళ త్వరగా సేల్స్ చేస్తే, సపోజ్ ఈ రోజే ఫినిష్డ్ గుడ్ ప్రొడ్యూస్ అయింది సార్, లెట్ us say 20,000 యూనిట్స్ ఆర్ ద ఫినిష్డ్ గుడ్ స్టాక్ అనుకుందాం. ఎంతమా? 20,000 యూనిట్స్. సేల్స్ అనేది చాలా స్పీడ్గా ఉంది సార్. వీఆర్ గోయింగ్ టు సెల్ 20,000 యూనిట్స్ పర్ డే. అయితే ఎన్ని డేస్ స్టోర్ చేయాలమ్మా? మహా అయితే 1 డే స్టోర్ చేయాలి. అలా కాదు సార్, చాలా స్లోగా ఉంది. వీఆర్ క్యాపబుల్ టు సెల్ ఓన్లీ 500 యూనిట్స్ పర్ డే. అంటే ఏంటమ్మా? సేల్స్ పర్ డే. ఏంటమ్మా? సేల్స్ పర్ డే ఓన్లీ 500 యూనిట్స్ సేల్ చేయగలుగుతున్నాము. అంటే మన గోడౌన్లో ఎన్ని స్టాక్ ఉన్నాయి? 20,000. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎన్ని సేల్ చేయగలుగుతాం? 500. మరి అలాగా ఎన్ని డేస్ వరకు మనం మెయింటైన్ చేయాలి? 40 డేస్. అర్థమవుతుందా? టోటల్ మన గోడౌన్లో స్టాక్ ఎంత ఉందమ్మా? 20,000 యూనిట్స్. ఆ 20,000 యూనిట్స్ ఎన్ని డేస్ వరకు మెయింటైన్ చేయాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సేల్స్. సేల్స్ లేట్ అయ్యే కొద్దీ ఫినిష్డ్ గుడ్ స్టాక్ ఏంటమ్మా? మెయింటైన్ చేస్తుండాలి. సో దట్ కెన్ వీ కంక్లూడ్ దట్ ఫినిష్డ్ గుడ్ స్టాక్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద సేల్స్ సార్? ఎస్. మన గోడౌన్లో స్టాక్ 20,000 ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎంత సేల్స్ చేయాలమ్మా? 500. సో దట్ టోటల్గా ఎన్ని డేస్ మనం స్టాక్ మెయింటైన్ చేయాలమ్మా? 40 డేస్. అంటే ఇక్కడ దేని మీద డిపెండ్ అయింది? సేల్స్. సో దట్స్ వై టెల్ మీ ద ఫార్ములా. డబ్ల్యూ కాదమ్మా, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుంది ఏంటి? ఎఫ్. ఎఫ్ అంటే ఫినిష్డ్ గుడ్ స్టోరేజ్ పీరియడ్. ఫినిష్డ్ గుడ్ స్టోరేజ్ పీరియడ్. చెప్పండి న్యూమరేటర్లో ఏమొస్తుంది? యావరేజ్ ఫినిష్డ్ గుడ్ స్టాక్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ యూనిట్స్ కాదు మనం కన్సిడర్ చేసుకునేది కాస్ట్ ఆఫ్ దట్ స్టాక్. మరి న్యూమరేటర్ కాస్ట్ కాబట్టి డినామినేటర్లో కూడా కాస్టే కన్సిడర్ చేసుకోవాలా లేదా? ఎస్. దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? సేల్స్. చెప్పండి అమ్మా, ఏం తీసుకోవాలి? కాస్ట్ ఆఫ్ సేల్సా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డా? కాస్ట్ ఆఫ్ సేల్సా? కాస్ట్ ఆఫ్
కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈస్ ద రైట్ ఆన్సర్ సార్, బికాజ్ ఫినిష్డ్ గూడ్ ఒక్కసారి అక్కడ ఫినిష్డ్ గూడ్ ఉందని అజ్యూమ్ చేసుకోండి మన గూడంలో. అక్కడ ఫినిష్డ్ గూడ్ ఉంది అంటే ఇంకా సేల్ చేసినట్ట, సేల్ చేయాలా, వి హావ్ టు సేల్, నాట్ యెట్ మేడ్. సో నాట్ యెట్ డన్ ద సేల్స్ కాబట్టి అక్కడ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఇంకర్ అయ్యామా, ఇంకర్ అవ్వలేదా, నాట్ యెట్ ఇంకర్డ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. అంటే మన వేర్ హౌస్ లో ఫినిష్డ్ గూడ్ ఉన్నాయి అంటే అక్కడ ఏమేం బ్లాక్ అయినట్టమ్మా, ప్రైమ్ కాస్ట్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. ఇదేం కొత్త కాదు, మనం డిస్కస్ చేసుకున్నది ఆల్రెడీ. ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం, కాస్ట్ షీట్. అంటే మన కంటి ముందు ఫినిష్డ్ కూడా కనిపించింది అంటే ఇట్ డజంట్ మీన్ దట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఆల్సో బ్లాక్డ్. అది బ్లాక్ అవ్వాలంటే ఏమై ఉండాలమ్మా, సేల్ అయ్యి ఉండాలి. ఇంకా సేల్ చేయలేదు కాబట్టి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ మనం ఇంకర్ అయ్యామా, నో. అంటే ఫినిష్డ్ గూడ్ చూసిన వెంటనే బై డిఫాల్ట్ మన కంటికి ఏం కనిపిస్తుందమ్మా, వన్ ఈజ్ ద ప్రైమ్ కాస్ట్ బ్లాక్డ్, అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ బ్లాక్డ్, అండ్ నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్. అర్థమవుతుందా? ఎస్. సో దట్స్ వై చెప్పండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కన్సిడర్ చేసుకోవాలా, కాస్ట్ ఆఫ్ సేల్స్ కన్సిడర్ చేసుకోవాలా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అదేంటి సార్, వై నాట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇంక్లూడ్స్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. మరి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ బ్లాక్ అయిపోయిందా మనకి? నో. అది బ్లాక్ అవ్వాలంటే ఏమవ్వాలమ్మా, సేల్ అవ్వాలి. ఇది ఇంకా సేల్ అవ్వలేదు, వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ ఇట్ యాజ్ అ ఫినిష్డ్ గూడ్ స్టాక్. అర్థమైందా? సో దట్స్ వై ఏం తీసుకోవాలమ్మా, కాస్ట్ ఆఫ్ సేల్సా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ పర్ డే. అర్థమవుతుందా? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ పర్ డే. బికాస్ అక్కడ ఫినిష్డ్ గూడ్ బ్లాక్ అయింది అంటే ఇట్ డజంట్ మీన్ దట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఆర్ ఆల్సో బ్లాక్డ్. ఏమేం బ్లాక్ అయినట్టు, ఓన్లీ ప్రైమ్ కాస్ట్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్. అవి మాత్రం అక్యుములేట్ చేస్తేనే వి విల్ గెట్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. సమజ్ మే అరే? ఎస్. సో దట్స్ వై కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ పర్ డే. టిల్ నో ఎన్ని ఫార్ములాస్ డిస్కస్ చేసుకున్నాం? ఓన్లీ 3 ఫార్ములాస్. చూడకుండా చెప్పాలి, అర్థమైతే సరిపోదు, డౌన్లోడ్ కూడా అవ్వాలి. ఆర్ అంటే ఏంటమ్మా, రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ యావరేజ్ రా మెటీరియల్ స్టాక్ డివైడెడ్ బై రా మెటీరియల్ కన్సంప్షన్ పర్ డే. ఇక్కడ బట్టి కొట్టదు, డినామినేటర్ ఎలా వస్తుంది, రా మెటీరియల్ ఎన్ని డేస్ స్టాక్ మెయింటైన్ చేయాలనే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, కన్సంప్షన్. సో లేట్ గా కన్జ్యూమ్ చేసే కొద్ది డేస్ ఇంక్రీజ్ అవుతాయి. దట్స్ ఇట్, సింపుల్ ఎగ్జాంపుల్. ఏం గుర్తు రావాలి మనకి, చాక్లెట్స్ ఎగ్జాంపుల్. అవునా కదా? ఎస్. అలా కాకుండా ఇక్కడ డేకి అన్ని చాక్లెట్స్ కాకుండా జస్ట్ 10 చాక్లెట్సే కన్జ్యూమ్ చేస్తే ఎన్ని డేస్ స్టోర్ చేయాల్సి వచ్చేదమ్మా, 100 డేస్ స్టోర్. అంటే కన్సంప్షన్ మీద డిపెండ్ అయి ఉందా లేదా? ఎస్. మళ్ళీ ఫార్ములాని బట్టి కొడతారా? నో. డినామినేటర్లో ఏం తీసుకోవాలి, రా మెటీరియల్ కన్సంప్షన్ పర్ డే. బట్ కమ్ టు ద నెక్స్ట్ కేస్, డబ్ల్యూ అంటే ఏంటమ్మా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కన్వర్షన్ పీరియడ్. ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లాగా ఉండాలి అంటే నథింగ్ బట్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో ఎన్ని డేస్ ఉండాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా, ప్రొడక్షన్ స్పీడ్గా అయితే ఈజీగా ఏంటి, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద ఫినిష్డ్ గుడ్. సో దట్స్ వై వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కన్వర్షన్ పీరియడ్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ప్రొడక్షన్, బికాస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇస్ రిలేటెడ్ విత్ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ అంటే ఏంటమ్మా, ప్రొడక్షన్. సో దట్స్ వై ఫార్ములా ఏంటి, యావరేజ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టాక్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ డే. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ డే, బికాస్ ఎంటైర్ సినారియో మొత్తం కూడా వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ఇన్ కాస్ట్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్. అర్థమైందా? అండ్ అలాగే నెక్స్ట్ ఏంటమ్మా, ఫినిష్డ్ గూడ్ స్టోరేజ్ పీరియడ్. ఇది కూడా మీరే చెప్పారు. ఫినిష్డ్ గూడ్ ఎన్ని డేస్ స్టోర్ చేయాలి అనేది దేని మీద డిపెండ్ ఉంటుంది, స్పీడ్ ఆఫ్ సేల్స్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ మనం అనలైజ్ చేసుకుంటే ఒక ఫినిష్డ్ గూడ్ మన కంటి ముందు కనిపిస్తుంది అంటే ఎంత కాస్ట్ బ్లాక్ అయినట్టమ్మా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో దట్స్ వై అవర్ ఫార్ములా విల్ బి లైక్ యావరేజ్ ఫినిష్డ్ గూడ్ స్టాక్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ పర్ డే. సో ఇదే లాజిక్ అప్లై చేసి ఇంకా నెక్స్ట్ ఇవి మీరే చెప్పాలి, నేనైతే చెప్పను. డి ఈజ్ ఈక్వల్స్ ఏంటో చెప్పండి, డెటార్స్ కలెక్షన్ పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ అనేది ఫస్ట్ కేసులో మనకి రా మెటీరియల్ కాబట్టి న్యూమరేటర్లో ఏంటమ్మా, రా మెటీరియల్ స్టాక్. నెక్స్ట్ కేసులో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టాక్. ఆ నెక్స్ట్ కేసులో ఏంటమ్మా, ఫినిష్డ్ గూడ్ స్టాక్. ఈ కేసులో డి కేసులో ఎవరి హ్యాండ్స్ లో బ్లాక్ అయింది, డెటాస్. సో న్యూమరేటర్లో ఏం తీసుకోవాలో చెప్పండి, యావరేజ్ డెటాస్. యావరేజ్ ఎలా వస్తుందమ్మా, ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ డివైడెడ్ బై క్యూ హోల్ డివైడెడ్ బై, ఇది ఒక్కటి చెప్పండి చాలు.
దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సేల్సా, క్రెడిట్ సేల్సా? Credit sales, because we can easily say blindly that debtors are related with credit sales. ఇక్కడ finished goods are related with the cost of goods sold. Debtors ఏంటమ్మా? Credit sales. So that's why average debtors divided by credit sales per day. Average debtors is equals to, average debtors divided by credit sales per day. సో ఇలా కాదు సార్, నాకు ఈ ఫార్ములా ఇది నచ్చలేదంటే కొంచెం రివర్స్ చేద్దాం. యావరేజ్ డెటార్స్ ఇజ్ ఈక్వల్స్ టు క్రెడిట్ సేల్స్ పర్ డే ఇంటూ డెటార్స్ కలెక్షన్ పీరియడా కాదా? ఎస్. అని మిస్టేక్ ఏమని చెప్పానా? జస్ట్ ఏంటి లెఫ్ట్ సైడ్ పడేసాం అంతే. క్రెడిట్ సేల్స్ పర్ డే ఇంటూ డెటార్స్ కలెక్షన్ పీరియడ్. సో క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై 365 ఇంటూ డెటార్స్ కలెక్షన్ పీరియడ్ లాగా నోట్ చేయొచ్చా లేదా? ఎస్. ఈ ఫార్ములా ఎక్కడైనా చూసినట్టుందా? ఎక్కడమ్మా? డెటార్స్ కలెక్షన్ పీరియడ్ లో ఫస్ట్ ఫార్ములా ఇదే సార్. డెటార్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై 365 ఇంటూ డెటార్స్ కలెక్షన్ పీరియడ్. బోత్ ఆర్ సేమా? బోత్ ఆర్ నాట్ సేమా? బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ ఇంకా మీరే చెప్పాలి. సి క్రెడిట్ పీరియడ్ అలౌడ్ బై ద క్రెడిటార్స్ ఆర్ ఎల్స్ క్రెడిటార్స్ పేయబుల్ పీరియడ్ అంటాం. కలెక్షనా పేయబులా? పేయబుల్. సో క్రెడిటార్స్ పేయబుల్ పీరియడ్ is equals to average creditors divided by credit purchases per day. Excellent. ఏంటమ్మా? credit purchases per day, because ఇక్కడ C is blindly related with, C దేనికి రిలేటెడ్? credit purchases. So that's why credit purchases per day. క్రెడిట్ పర్చేజెస్ పర్ డే. సో ఇంతటితో కాన్సెప్ట్ సమాప్తం. ఒక్కసారి స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తే మన స్టార్టింగ్ చాప్టర్ ఏంటమ్మో? ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్. అంటే ఏం సార్ డెఫినేషన్ ఏంటంటే ద సైకిల్ or else the number of days where the cash is again converted into cash. మరి ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్ ఫార్ములా ఏంటి సార్? R ప్లస్ W ప్లస్ F ప్లస్ D మైనస్ C, where R is equals to storage period is equals to formula average raw material stock divided by raw material consumption per day. Raw material consumption per day. And next number W and work in progress conversion period is equals to average work in progress stock divided by cost of production per day. Because దేని మీద డిపెండ్ ఉంటుంది? ప్రొడక్షన్, స్పీడ్ ఆఫ్ ప్రొడక్షన్. అండ్ కాబట్టి ద నెక్స్ట్ F అంటే ఏంటి? ఫినిష్డ్ గుడ్ స్టోరేజ్ పీరియడ్ ఇజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఫినిష్డ్ గుడ్ స్టాక్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ పర్ డే. బికాస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సేల్స్. మరి కాస్ట్ ఆఫ్ సేల్స్ లాగా కన్ఫ్యూజ్ అవ్వద్దు, బికాస్ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇంక్లూడ్స్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్. ఇంకా సేల్ చేసామా? నో, అది ఇంకా ఎక్కడుంది? మన గొడౌన్లో ఉంది, మన మనసులోనే ఉంది. సో దట్స్ వై ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా? డి అంటే ఏంటి? డెటార్స్ కలెక్షన్ పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ డెటార్స్ డివైడెడ్ బై క్రెడిట్ సేల్స్ పర్ డే. క్రెడిట్ సేల్స్ పర్ డే. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా? సి అంటే క్రెడిటార్స్, క్రెడిట్ పీరియడ్ అలౌడ్ బై ద క్రెడిటార్స్ ఆర్ ఎల్స్ క్రెడిటార్స్ payable period is equals to average creditors divided by credit purchases per day. So till now note cheyandi. Next we'll discuss illustrations. Yes, we'll discuss. So cash management lo illustration 3 undi. ఆ illustration 3 లో cash cycle అని ఉంటాడు, which is related to operating cycle. సో ఆపరేటింగ్ సైకిల్ రిలేటెడ్ ఇల్లుస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత దెన్ విల్ డిస్కస్ ఇల్లుస్ట్రేషన్ 3 ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ నోట్ చేయండి. ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్
total number of days required to convert cash into cash. సో క్యాష్ అంటే ఏంటమ్మా నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ అగైన్ మన క్యాష్ లాగా రావాలి, మన పాకెట్లోకి రావాలంటే ఇమీడియట్లీ వచ్చేది నెక్స్ట్ డే. వి నీడ్ సర్టెన్ పీరియడ్. ఆ పీరియడ్ని ఏమంటాం మనం? ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ క్యాష్. ఆ క్యాష్ ఫస్ట్ ఎలా బ్లాక్ అవుతుందమ్మా మనకి? రా మెటీరియల్. ఎలా బ్లాక్ అవుతుందమ్మా? రా మెటీరియల్. ఎన్ని డేస్ బ్లాక్ అవుతుంది అనుకున్నాం మన ఎగ్జాంపుల్లో? 30 days. మరి 30 days తర్వాత అయినా రియలైజ్ అవుతుందంటే నో, అగైన్ ఇట్ విల్ బి బ్లాక్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఎన్ని డేస్ అనుకున్నాం మనం? 60 days. యావరేజ్గా ఎన్ని డేస్ అనుకున్నాం? 60 days. అండ్ అగైన్ దాని తర్వాత అయినా క్యాష్ వచ్చేస్తా మన పాకెట్లో కంటే? నో సార్. అండ్ అగైన్ ఇట్ విల్ బి బ్లాక్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్. మన ఎగ్జాంపుల్ ఎన్ని చేసుకున్నాం? 20 days. మరి ఫినిష్డ్ గుడ్ అనేది సేల్ అయిన తర్వాత అయినా అమౌంట్ వస్తుందంటే? నో సార్. ఇన్ కేస్ ఆఫ్ క్రెడిట్ సేల్స్ ఇట్ విల్ బి బ్లాక్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెటాస్ కలెక్షన్ పీరియడ్. ఎన్ని డేస్ అనుకున్నామమ్మా మనం? 30 days. ఓకేనా? బట్ ఇంకోటి ఉంది మనకి బెనిఫిట్. ఏంటి? క్రెడిట్ పీరియడ్ అలౌడ్ బై ద సప్లయర్. సో ఎన్ని డేస్ అమ్మా? 10 days. ఆ 10 days ఏంటి మనకి? క్రెడిట్ పీరియడ్. సో సింప్లీ ఐఎమ్ నోటింగ్ దేర్ యాజ్ క్రెడిటార్స్. అంటే క్రెడిటార్స్ పేయబుల్ పీరియడ్ ఎంత? 10 days. అంటే ఇక్కడ రూపీస్ అనేది బ్లాక్ అయ్యేది ఫస్ట్ డేనా 11th డే నుంచా? 11th డే. సో అదే సింబాలిక్గా నోట్ చేద్దాం. రూపీస్ అని నోట్ చేసి అక్కడ స్ట్రైక్ ఆఫ్ చేయండి. రూపీస్ ఎక్కడి నుంచి బ్లాక్ అవుతుంది మనకి? 11th డే దగ్గర నుంచి బ్లాక్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ 10 days బ్లాక్ అవ్వలేదు కాబట్టి మన ఫార్ములాలో ప్లస్ చేస్తున్నామా మైనస్ చేస్తున్నామా? మైనస్. Therefore, operating cycle period is equals to R plus W plus F plus D minus C. That is equal to R ఎంతమ్మా? 30 days. బట్ జెన్యున్గా చూసుకుంటే 30 days అమౌంట్ బ్లాక్ అవుతుందా? నో సార్. బికాజ్ మీరు ఫస్ట్ డే కాదు పే చేసేది, ఎప్పుడు? 11th డే. సో 20 days బ్లాక్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి సార్? మైనస్ 10 days. బట్ ఆర్ పక్కన మైనస్ చేయకుండా లాస్ట్లో మైనస్ చేస్తున్నాం అంతా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ప్లస్ డబ్ల్యూ ఏంటమ్మా? 60. ఎఫ్ ఏంటమ్మా? 20. డేటాస్ కలెక్షన్ పీరియడ్ ఎంత? 30. దట్ ఈస్ ఈక్వల్స్ హౌ మెనీ డేస్? 130 days. సో ఎంటైర్ ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్ ఇస్ ఈక్వల్స్ టు 130 days. ఫస్ట్ మనం ఏం చేస్తామమ్మా? క్యాష్ని ఇన్వెస్ట్ చేస్తే అండ్ అగైన్ ఆఫ్టర్ 130 days రియలైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్. అంటే టిల్ 130 days డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఉంటుంది. ఒకటి రా మెటీరియల్ అనే క్యారెక్టర్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్ అండ్ డేటాస్ క్యారెక్టర్. అయిపోయిందా ఇక్కడ వరకు?
అయిపోయిందా? అందరు నోట్ చేశారా? సో తర్వాత ఏం నోట్ చేస్తారంటే ఆర్ డబ్ల్యూ ఫస్ట్ చూసుకోండి, కాలమ్స్ దాన్ని బట్టి స్పేస్ అడ్జస్ట్ చేసుకోండి. ఆర్ డబ్ల్యూ ఎఫ్ డి అండ్ సి. ఓకేనా? టోటల్ ఎన్ని కావాలి మనకి? 1 2 3 4 5 కాలమ్స్ కావాలి. ఆర్ అంటే ఏంటి? పద్ధతిగా నోట్ చేద్దాం. ఆర్ అంటే రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్. రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్. సో రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్ ఈజ్ డిపెండెడ్ ఆన్, సో దేని మీద డిపెండ్ అయి ఉందమ్మా? రా మెటీరియల్ కన్జంప్షన్. అర్థమైందా? సో రా మెటీరియల్ స్టోరేజ్ అనేది దేని మీద డిపెండ్ అయ్యిందమ్మా? డిపెండ్స్ ఆన్ రా మెటీరియల్ కన్జంప్షన్. సో దట్స్ వై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ రా మెటీరియల్ స్టాక్ డివైడెడ్ బై ఏం చేయాలమ్మా? రా మెటీరియల్ కన్జంప్షన్ పర్ డే. అర్థమైంది ఏం చేసాము? సో ఫస్ట్ ఏంటి? రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్. నెక్స్ట్ ఏంటి? ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ రా మెటీరియల్ కన్జంప్షన్. సో దట్స్ వై అవర్ ఫార్ములా విల్ బి యావరేజ్ రా మెటీరియల్ స్టాక్ డివైడెడ్ బై రా మెటీరియల్ కన్జంప్షన్ పర్ డే. అండ్ అలాగే డబ్ల్యూ అంటే ఏంటమ్మా? మనం డిస్కస్ చేసుకుంది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కన్వర్షన్ పీరియడ్. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కన్వర్షన్ పీరియడ్ దేని మీద డిపెండ్ అయి ఉంది? డిపెండ్స్ ఆన్ దేని మీదమ్మా? ప్రొడక్షన్. అంటే నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ కరెక్టే, మరి కాస్ట్ ఎందుకు సార్? ఈ తోక ఎందుకంటే న్యూమరేటర్లో మనం కన్సిడర్ చేసుకునేది ఏంటి? యావరేజ్ వర్కింగ్ ప్రోగ్రెస్ స్టాక్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. అంటే నథింగ్ బట్ ఏంటి? కాస్ట్ ఆఫ్ స్టాక్. సో దట్స్ వై అక్కడ ఫార్ములా ఏం నోట్ చేయాలి? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టాక్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ డే. అర్థమవుతుందా? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ డే. అందరూ నోట్ చేస్తున్నారా? లాస్ట్ వాళ్ళు. నెక్స్ట్ ఎఫ్ అంటే ఏంటమ్మా? ఫినిష్డ్ గుడ్ స్టోరేజ్ పీరియడ్. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంది? సేల్స్. అంటే నథింగ్ బట్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు చెప్పండి యావరేజ్ ఫినిష్డ్ గుడ్ స్టాక్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ పర్ డే. అంతేనా? నెక్స్ట్ డి అంటే ఏంటమ్మా? డెటార్స్ కలెక్షన్ పీరియడ్. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? డిపెండ్స్ ఆన్ క్రెడిట్ సేల్స్. సో దట్స్ వై డి ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి ఫార్ములా? యావరేజ్ డెటార్స్ డివైడెడ్ బై యావరేజ్ క్రెడిట్ సేల్స్ పర్ డే. అయిపోయిందా? నెక్స్ట్ సి అంటే ఏంటి? క్రెడిటార్స్ పేయబుల్ పీరియడ్. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అవునా? క్రెడిట్స్, క్రెడిట్ పర్చేజెస్. ఓకేనా? సో సి ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ క్రెడిటార్స్ divided by credit purchases per day.